ఓకే సార్, ఇప్పుడైతే ఒక అబ్బాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, పెళ్ళికి ముందు వాళ్ళకి ఏదన్నా హెల్త్ సమస్యలు ఉంటే ఆరోగ్యపరంగా ఆ వీటిని దాచేసి పెళ్లి చేసుకున్నట్లయితే ఎలాంటి చర్యలకు దారి తీయచ్చు సార్ అది? కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా హిందువులలో క్రిమినల్ సైడ్ ఉన్న సెక్షన్లను పక్కన పెడితే సివిల్ సైడు 2 సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు. ఒకటి, ఒక తప్పు చూపించి, ఇగో ఈ తప్పు నువ్వు చేశావు, దానివల్ల నాకు విడాకులు ఇవ్వండి అని. రెండోది మ్యూచువల్ కన్సెంట్గా ఇద్దరు అంగీకరించి తీసుకోవటం, తర్వాత అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకుంటే అది సామరస్యంగా విడాకులు తీసుకోవటం. అయితే ఈ తప్పులనే వాటిల్లో క్రూయల్టీ అనేది ఒక గ్రౌండ్, సెక్షన్ 13 కింద. లేకపోతే వేరే వాళ్ళతో అక్కను సంబంధం పెట్టుకున్నది అనేది రెండో గ్రౌండ్. కొన్ని డిసీజెస్ ఉంటాయి, లెప్రసీ అని, కమ్యూనికబుల్ డిసీజెస్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండే దానికే. నీకు కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని అటువంటి ఏమన్నా ఉంటే చెప్పేసేయాలి. అసలు వాళ్ళ అన్ఫిట్ అనమాట ఫర్ మ్యారేజ్. ఎందుకంటే మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకటైపోతారు, బెడ్లో ఒకరిగా ఉంటారు, అన్ని రకాలైనటువంటి రిలేషన్స్ వస్తాయి వాళ్ళ మధ్యలో. అవి వచ్చినప్పుడు ఇది కమ్యూనికేట్ అయ్యి అతనికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రొహిబిటెడ్ డిసీజెస్ కొన్ని పెట్టారు ఆ సెక్షన్లో. అవి కనుక ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ కండిషన్స్. అయితే కొన్ని జబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉంది, లేదా మూర్ఛ ఉంటుంది, లేదా కొన్ని ఉంటాయి ఇన్హెరెంట్గా, లేకపోతే దగ్గు ఎప్పుడు కంటిన్యూస్గా రావడం, అటువంటి. ఇవి కూడా చెప్పి ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా నా ప్రాబ్లమ్స్ ఇవి, నా మెడికల్ రికార్డ్ ఇది, గతంలో అయితే 7 తరాలు చూడాలని అన్నారు. సో అవి చెప్పి చేసుకుంటే బాధలేదు. చెప్పకుండా చేసుకున్నందువల్ల భవిష్యత్తులో వాళ్ళిద్దరి మధ్య ఇది ఎన్ని రోజులు దాచుకోగలదు. ఒక ఆయనకి షుగర్ ఉంది నాకు తెలిసి, ఆయన సెక్సువల్లీ అన్ఫిట్, హెవీ షుగర్ అందువల్ల అతను ఏం చేశాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటూ కూడా ఈ షుగరు, అతనికి ఉన్న ఇబ్బందులు, ఫైనాన్షియల్ డిఫికల్టీసు అవన్నీ పక్కన పెట్టి చేసి చెప్పకుండా దాచిపెట్టి, ఆయన రెగ్యులర్ ఇంజక్షన్లు వేసుకునేవి కూడా చెప్పలేదు, హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళటం కూడా చెప్పలేదు. హాస్పిటల్కి పోయేటప్పుడు నేను ఎక్కడ వేరే పని మీద పోయానని చెప్పేవాడు. అట్లా ఆ విధంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందేమో ఈ అమ్మాయితోటి ఆక్రమ సంబంధం ఏం లేదు కాబట్టి అతనికి సెక్సువల్ పొటెన్సీ గురించి తెలియదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఈ స్టార్టెడ్ అవాయిడింగ్, దానికి పనికిరాడు కదా. అందుకని ఈ డిసీజెస్ వల్ల సంసారంలో అనేకమైనటువంటి అనుమానాలు, ఇబ్బందులు, కష్టాలు, గొడవలు స్టార్ట్ అయింది. అది క్రూయల్టీగా ట్రీట్ అయి మార్చబడింది వాళ్ళ లైఫ్లో. సో ఇప్పుడు గ్రౌండ్ ఏంటి, క్రూయల్టీ గ్రౌండ్ కింద డైవర్స్ తీసుకునే అవకాశం ఉంది. సో క్రూయల్టీ అనేది చట్టంలో ఎక్కడ డిఫైన్ చేయలేదు ఏది క్రూయల్టీ అనేది. తల్లిదండ్రులతో ఉండకూడదు, నువ్వు సపరేట్గానే కాపురం పెట్టాలని ఒత్తిడి చేస్తే అది క్రూయల్టీ అన్నారు. అదేవిధంగా తప్పుడు కేసులు పెడితే, భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్య కానీ తప్పుడు కేసులు పెడితే అది క్రూయల్టీ అన్నారు. ఆ విధంగా క్రూయల్టీ అనే దానికి ఒక డెఫినేషన్ లేదు కాబట్టి తప్పుడు సమాచారంతో, వాస్తవాలు చెప్పకుండా తన హెల్త్ పాయింట్స్ గురించి కొన్ని సందర్భాల్లో మోసం చేసి పెళ్లి చేసుకుంటారు. లేనిది ఉన్నట్టు, ఆస్తుల విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఆస్తికి సంబంధించి ఈ మధ్య చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అలా జరిగిన పెళ్ళిళ్ళలో కొన్ని సందర్భాల్లో తప్పు తెలుసుకున్న తర్వాత, రెండో వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత మన్నిస్తున్నారు. పోన్లే ఏదో జరిగింది, నా పెళ్ళామే కదా, సర్దుకోబోదామని చెప్పి అలా మన్నిస్తే ఇంకా అది లేదు, క్రూయల్టీ లేదు, క్రిమినల్ కేసులు లేవు. అలా మన్నించకుండా వాళ్ళు చేసిన తప్పుల మీద ఆధారం చేసుకొని, బేస్ చేసుకొని కోర్టుకి వెళ్తే విడాకులు వచ్చే అవకాశం ఉంది. చీటింగ్ కూడా వచ్చేదండి. ఎందుకంటే మోసం చేసి చేసుకున్నారు కదా. ఇప్పుడు అడిగారు అనుకోండి, ఏమైనా నీకేం ఆస్తి ఉందంటే లేని ఆస్తి అంతా చెప్పాడు అనుకోండి. తో దురుద్దేశంతో రాంగ్ఫుల్గా ఎదురు వ్యక్తికి ఇబ్బంది కలిగే విధంగా చేశారు కాబట్టి చర్య తీసుకునే అవకాశం.
అదే సార్, ఎందుకు అనంటే ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి సమాజంలో కూడా చాలా వరకు ఇలాంటివి తప్పుడు సమాచారాలతోటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా విడాకుల దాకా కూడా వెళ్ళి విడాకులు కూడా తీసుకుంటున్నారు సార్. మరి విడాకులు తీసుకునే ఆ టైంలో మరి భర్త భార్యకి ఆభరణం చెల్లిస్తున్నాడు. మరి భార్య కూడా భర్తకు ఆభరణం చెల్లించవచ్చా? చెల్లిస్తే ఆ, ఎలాంటి విధుల్లో చెల్లించాలి వాళ్ళకి? భార్యాభర్తల సంబంధంలో హిందూస్ అయితే ఉమ్, అనేక చట్టాల్లో ఉమ్, భరణం అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. రెండు రకాల భరణాలు, ఉమ్, ఒకటి పర్మనెంట్గా ఇచ్చేసి సెటిల్ చేసుకునేది, ఉమ్, రెండు టెంపరీగా ఎవ్రీ మంత్ కట్టేది. అవును సార్. ఈ రెండిటికి సంబంధించి అనేక హక్కులు ఇద్దరికి ఉమ్, వస్తుంటాయి. ఉమ్, అయితే భార్యకి మటుకు కొన్ని అడిషనల్ సెక్షన్స్ ఉన్నాయి. ఉమ్, అది సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం నెగ్లెక్ట్, రిఫ్యూజ్ కనుక ఉంటే ఉమ్, భార్య అడగొచ్చు, ఓకే. భర్త అడిగేదానికి లేదు దాని కింద. అదేవిధంగా డీవీసీలో సెక్షన్ 16 నుంచి 19 దాకా ఉమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్లో ప్రొటెక్షన్ కూడా అడుగుతూ కొన్ని సందర్భాల్లో తెచ్చుకోవచ్చు. భర్తకు లేదు అక్కడ. ఉమ్, అయితే హిందూలాలో సెక్షన్ 23 and 24 అని, ఉమ్, 24 and 25 అని రెండు సెక్షన్లు ఉన్నాయి. ఓకే. వాటిలో ఏంటంటే హూ ఈజ్ బెటర్ ప్లేస్డ్, ఇద్దరిలో భార్యకి ఎక్కువ ఆస్తుందా భర్తకి ఎక్కువ ఆస్తుందా అనేది బేరీజు వేసుకొని ఉమ్, భార్య కూడా భర్తకి భరణం కట్టే సందర్భాలు చాలా ఉంటాయి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ చెన్నై ఒక కేసులో కలెక్టర్ వర్సెస్ కండక్టర్, ఉమ్, భార్య కలెక్టర్, భర్త కండక్టర్, ఓకే. భార్య భర్తకి భరణం కట్టింది. ఉమ్, కైలాసవతి వర్సెస్ అయోధ్య ప్రకాష్ అని ఇంకొక ఫేమస్ కేసు, ఉమ్. దాంట్లో భార్య భర్తకి కట్టడం జరుగుతుంది. అదే ఎలాంటి సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ వస్తుంది సార్? హూ ఈజ్ బెటర్ ప్లేస్, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తుంది, ఓకే. ఎవరికి ఎక్కువ ఇన్కమ్ ఉంది, ఓహో. రెండే వాళ్ళకి ఏం ఇన్కమ్ లేదు, ఎవరి తప్పు చేశారు, ఉమ్, వాళ్ళ రిలేషన్స్కి సంబంధించి కానీ ఓకే. ఫ్యామిలీ లైఫ్లో కానీ జీవన విధానంలో కానీ అనేక మార్పులు చేర్పులు, ఒకరు చేసే తప్పు వల్ల ఇంకోరు ఇబ్బంది పడటం అట్లాంటి జరిగినప్పుడు ఉమ్, సపరేట్గా ఉండే పరిస్థితి వస్తే ఓకే. రెండో వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఉమ్, అతనికి నాకంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది, ఫ్యామిలీ స్టేటస్ ఒకప్పుడు ఇలా కారులో గడిపేవాడమే, ఇప్పుడు నాకు కారు లేదు, బయటికి వెళ్ళాను, ఆ, ఫలానా 40,000 రూపాయలు ఇంట్లో ఉండేదానిలో ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను ఆ ఇంట్లో నుంచి, అవును. అలా అటువంటి సందర్భాల్లో భార్య కూడా భర్తకి భరణం కట్టే అవకాశం ఉంది.